టీడీపీ జనసేన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్. 4.5 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ పటిష్టం చేస్తూ వచ్చామన్నారు బోడే ప్రసాద్. ఇప్పుడు అక్కడ టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమన్నారు. అయితే చంద్రబాబుపై నమ్మకం ఉన్నందునే రెండో జాబితాలో తన పేరు తప్పక ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తనను కాదని వేరే వారికి టికెట్ ఇస్తే కార్యకర్తలు ఊరుకోరని, వారి అభిష్టానికి అనుగుణంగా నడుచుకుంటానన్నారు బోడే ప్రసాద్. మొదటి లిస్టులో పేరు వస్తుందని మాత్రం మేము చాలా ఆశగా ఎదురు చూసాం, చాలా నిరాశ కూడా చెందాం. ఇది నిన్న జరిగింది. కానీ అంతకుముందు నుంచి కూడా రకరకాలుగా పార్థసారథి గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పార్థసారథి గారు పెనమలూరులో పోటీ చేస్తున్నారంట అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది. అప్పుడు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే 4.5 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడ్డాం, ప్రతి నిమిషం ప్రజల్లో ఉన్నాం, పార్టీని డెవలప్ చేసాం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డంకా మోగిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున అందరి కళ్ళు దీని మీద ఉన్నాయి. మొదటి లిస్టులో పేరు వస్తుందని మాత్రం మేము చాలా ఆశగా ఎదురు చూసాం, చాలా నిరాశ కూడా చెందాం. ఇది నిన్న జరిగింది. కానీ అంతకుముందు నుంచి కూడా రకరకాలుగా పార్థసారథి గారు పార్టీలో